హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? లోటస్ సీడ్స్ అనేవి మనం వేయబోతున్నామండి. ఇది ఎలా వేయాలో ఏంటో క్లియర్గా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అందరికీ డౌటే ఎటువైపు ఇది రబ్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక సీడ్ తీసుకోండి. ఇది కాకుండా మనకి హోల్ వచ్చేది ఉంటుంది కదా, హోల్ వైపు మనం చేయాలి. అంతే, హోల్ వైపు చేయాలి. బాగా రబ్ చేయాలండి. ఏకదం లోపల సీడ్ కనిపించే వాళ్ళకు మనం బాగా దీన్ని రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా 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 అంతా చేసుకొని తర్వాత వాటర్లో వేసి ఉంచాలి. వాటర్లో వేసిన తర్వాత పైకి ఏవైతే తేలిపోతాయో అవి పని చెయ్యవు అని అర్థం, అది పనికిరావు అని అర్థం. ఏవైతే వాటర్ లేగానే డిప్కి లోపలికి వెళ్ళిపోతాయో అవి వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే తడిపి చెయ్యండి, చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మేము మీకు కనిపిస్తుందా, ఇప్పటి వరకు ఇదంతా రఫ్గా చేసాము కానీ ఇదేంటి చాలా టైం టేకెన్ అయిపోతుంది. అందుకని ఒకవేళ బ్రేక్ చేద్దామని కూడా చూసాము కానీ చూపించు బ్రేక్ చేసాము కానీ సరిగ్గా ఎరగలేదు. బెటర్ అన్నిటికన్నా మన నేచురల్ ఆప్షన్ ఏంటంటే వాటర్లో కొంచెం డిప్ చేసి అప్పుడు మీరు ఇలాగనండి, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అయితే. కానీ కొంచెం డిఫికల్టే, కొంచెం కష్టపడకుండా ఏది రాదు కదండి, వచ్చింది కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి మీకు మంచి లోటస్ అనేది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగ వైట్ కనిపించాలి, ఈ వైట్ కనిపిస్తే చాలు. వైట్ పూర్తిగా వైట్ కనిపించిన తర్వాత మీరు అప్పుడు మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసి ఒక మంచి దాంట్లో వేసుకోండి, మీకు బాగుంటుంది. ఇగో అండి, ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు చేస్తే ఇది పర్ఫెక్ట్. ఇది ఇప్పుడు ఇవన్నీ ఇలా ఈ విధంగా చేసేయండి. చేసిన తర్వాత ఫ్రెష్గా ఇంకోటి గ్లాస్ ఏదైనా తీసుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి ఇవన్నీ వేసి అందులో వేసేయండి. ఇప్పటివరకు ఏవైతే మీరు చేశారో ఇప్పుడు ఇవి ఏంటంటే కొంచెం తడి కోసం అన్నమాట. తర్వాత మళ్ళీ ఇవన్నీ గీకిన తర్వాత ఒక గ్లాసులో వేసేద్దాం. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే మంచి ఆప్షన్ అండి, 100-200%. ఎన్నో వీడియోస్ చూసాను, నాకు అస్సలు బోల్డ్ డౌట్లు. ఇప్పుడు ఎంత డిఫికల్ట్గా ఉంది కానీ ఇది ఎంత మీరు బాగా చేస్తారో వైట్ వచ్చిన వరకు మీకు అంత బాగా లోటస్ ప్లాంట్ వస్తుంది. ఫాస్ట్ గ్రోతింగ్ అనేది ఉంటుందండి, వితిన్ 5 daysలో ఉంటుంది. చూద్దాము. ఈ లోటస్ ఏంటంటే ఏవి మీకు చెప్పాను కదా, పైకి తేలిపోయినవి అయితే పనికిరావండి, పైకి తేలకుండా ఉండేవే పనికొస్తాయి. ఇప్పుడు అన్ని కింద వేస్తే అన్ని కిందనే ఉన్నాయి. ఇవి బాగా ప్లాంట్ ఇవన్నీ తర్వాత దాంట్లో వేసేద్దాంలేండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తానికి సీడ్స్ అనేవి ఇలా మనం రబ్ చేయగానే ఈ విధంగా రావాలండి. కానీ ఇదైతే రఫ్గా ఈ విధంగా వాటర్లో తడిపి మనం రబ్ చేస్తుంది. ఇది ఈజీగా ఉందండి. ఇంక ఏ విధంగా చేయకండి, ఇదే ఫాలో అయిపోండి. నాకైతే మాత్రం ఇదే, నేను మామూలు అసలు నాకు తెలీదు. ఒకసారి వచ్చిన 2 చుక్కలు వేసి స్టార్ట్ చేద్దాన్ని ఇలాగన్నాను. నాకు ఫస్ట్ డ్రైలో ఫస్ట్ అన్నాను చాలాసేపు, మీరు చూపించాను కదా, ఇగో ఆ డ్రైలో ఉండేది. ఇంటరా బాబు అవ్వదేమో అనుకున్నా. తర్వాత ఎందుకని మంచిదని పాపకి వాటర్ తీసుకురా అని చెప్పేసి అన్నాను. అయితే వాటర్లో ఒకసారి ఇలాగ అనగానే కొంచెం గట్టి
గట్టిగా ప్రెజర్ పెట్టి రబ్ చేయగానే వచ్చింది. అంటే నేను అప్పుడు అర్థం చేసుకున్నాను, కొంచెం వాటర్ వేసి ఈ విధంగా రబ్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది ఇలాగ వస్తుంది. తర్వాత ఈ వాటరు జస్ట్ తడపనాడు కోసమేనండి, ఈ వాటర్ అయితే పనికిరాదు. ఈ వాటర్ అయితే ఇంకా పనికిరాదండి. ఇది మీరు బయటికి పడిచేయండి. తర్వాత మీరు ఏదైనా గ్లాస్ బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకొని మీరు ఒక 5 days ఇది మీరు ఆ వాటర్ ఉంపిస్తానండి. ఇది కూడా మీరు చక్కగా ఇదంతా క్లీన్ చేసుకోండి. నేను 5 days ఇందులోనే మనం ఉంచేద్దాం. అది జిగురుగా వస్తుందో పైకి ఫ్లో అయ్యేవి మాత్రం పనికిరావు, అదే అర్థం చేసుకోండి. పైకి ఫ్లో అయ్యేవైతే పనికిరావండి. ఏవైతే లోపలికి డిప్ అవుతుందో అది మాత్రమే పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు ఈ సీడ్స్ అన్నవి నేను వేస్తున్నాను. చూడండి, ఇది 5 days వదిలేండి. పైకి ఫ్లో అయ్యాయి అంటే అది పనిచేయదండి, పనిచేయదు. ఇలా లోపలికి ఉండిపోయాయి అనుకోండి, ఇది 5 రోజుల్లోని మీకు మొలకలన్నీ గ్రీన్గా వస్తాయి. ఆ తర్వాత మీరు వాటర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ మీరు క్లీన్ చేసుకోవాలి. తర్వాత మీరు మట్టి ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. అవన్నీ కంటిన్యూ వీడియో నేను చెప్తాను తర్వాత. ఫస్ట్ ఈ స్టెప్, ఓకే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. అదే మొన్నైతే తామర పువ్వులది సీడ్స్ వేసాం కదండి, అవి ఇది 4th day ఈరోజు ఇలా వచ్చాయన్నమాట. నేను మళ్ళీ వాటర్ అనేది చేంజ్ చేస్తున్నాను. అంటే కొంచెం బాగా మురికి పట్టినట్టున్నాయి కదా, ఒకసారి ఫ్రెష్ వాటర్లో చేంజ్ చేద్దాం అని చెప్పి చేశాను. కొన్ని ఇలాగొచ్చాయి, ఒకటి ఇలా అయ్యింది. అంటే ఇది బయటకు వచ్చింది అంతే. కానీ పెట్టి చూద్దాం ఏటవుతుందో. అంటే అది అలాగే ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇలా వింగ్స్ లాగా వస్తుంది కదా. సో అది అలాగా నేను ఇప్పుడు వేసింది కూడా అలా వింగ్స్ లాగా వచ్చేస్తే చాలు కదా. ఇక ఇది తేలిపోయిందంటే పనికి రాదండి. కాకపోతే మేబీ చూద్దాం ఏమైంది అని చెప్పి. సో 4th day ఆఫ్ లోటస్ సీడ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేనైతే అది రబ్ చేసే వీడియో, అది ప్రతి పాయింట్ క్లియర్గా మీకైతే నేను చెప్పానండి. ఇదైతే 4th day మాట. ఇప్పుడు ఇలా ఉంది, కానీ నేను క్లీన్ చేస్తున్నాను. ఇప్పటికప్పుడు వాటర్ అనేది చేంజ్ చేస్తున్నాను అంతే. మీరు గమనించారో లేదో, ఇగో ఇదంతా మురికిలా పట్టింది కదా, ఇలా వస్తుందన్నమాట. సో మళ్ళీ వాటర్ అనేది చేంజ్ చేస్తున్నాను. అదేంటంటే ఇంత చిన్న అలాగా వాటర్లో నాని అది అలాగ పైకి వస్తుంది అన్నమాట రూట్ అనేది. తర్వాత 5th day 6th day అలాగా మనం చేంజ్ చేసుకొని ఉంటుంది. ఆ వీడియో అయితే నేను తర్వాత పెడతాను. ఫస్ట్ ఇదైతే మీకు అర్థమైంది కదా, ఇది నేను ఎక్కడా బుక్ చేయలేదండి. నార్మల్గా పచారీ షాప్లోనే తీసుకున్నాను. మంచి క్వాలిటీవి తక్కువ ప్రైస్లోని ప్యాకెటే తీసుకున్నాను అనమాట. అక్కడ మీరు పచారీ షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళే ఇస్తారండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బుక్ చేసుకోండి, కాకపోతే స్టార్ రేటింగ్ బట్టి బుక్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శాంతి టాక్స్. ఆత్మ నమస్తే. ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఇదైతే బంకమట్టి అండి. ఈరోజైతే మాత్రం లోటస్ ఉన్నది కదా, ఈ విధంగా వచ్చాయన్నమాట.
సో ఇవి ఈరోజు మనం దీనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఒక్క నిమిషం. ఇక చూసారు కదా, ఈ విధంగా వచ్చాయండి రూట్స్ తోటి. ఆకులు అయితే ఇది ఇలా వచ్చాయన్నమాట. నేను పెట్టిన తర్వాత మీకు కనిపిస్తాయి. మట్టిలో ఈరోజైతే మట్టిలోని మనం వేసేద్దాము. దాంతోపాటు నేను ఇది కూడా తెచ్చుకున్నానండి, కౌడంగ్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాను. ఇది మిక్స్ చేసి వేద్దామని. చూడండి డ్రై అయిపోయింది. ఇందులోని వేస్ట్ ఏవే ఉన్నాయో ఒకసారి ప్లాస్టిక్వి అలాంటివన్నీ ఇవన్నీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని మనం వేసేసుకోవడం అన్నమాట. ఫ్రెండ్స్, ఇలాగా నేను ఓవరాల్గా సాఫ్ట్ చేస్తున్నమాట. మట్టి అంతా యాడ్ చేసేస్తున్నాను. మంచి బంకమట్టి, కౌడంగ్. పిల్లలు చూసారా? చూడండి ఎంత బాగుందో. ఇదే ఎక్కువ ప్రోటీన్ ఇస్తుందండి, మంచి బలం ఇది మొక్కలకి. ఇట్లా చేతికి కలుపుతూ ఉంటే బంకమట్టి కదా. చూసారా మన మట్టి చూడండి, గోరింటాకులాగా. ఎత్తుకట్టుది. లోటస్ సీడ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. షార్ట్స్లో కూడా ఈ వీడియో అనేది పెట్టాను నేను, చూడండి. చూసి అందరూ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి. మంచి మంచి వ్యూస్ తోటి తోటి మన ఛానల్లో మంచి ఇదిలోకి రావాలండి. మీ అందరి సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. అందరూ బాగుండాలి, హ్యాపీగా. నెక్స్ట్ ఇంకా పిల్లలకి హాలిడేస్, తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. అందరూ పిల్లలారా ఇప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ లైఫ్ తర్వాత రాదు. అప్పుడు అమ్మమ్మ ఇల్లు అని మీరు ఇలా అనుకొని చిన్నప్పుడు ఇలా కదా, అలా కదా, అలా కదా, ఇలా కదా. అంతే. ఇప్పుడు
వాటర్. ఫ్రెండ్స్ ఇగో నేను దీంతో పాటు ఈ టబ్ కూడా ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఏకంగా మనం ఇందులో దించేస్తాం అన్నమాట. ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ ముందైతే ఇదంతా సాఫ్ట్ చేసుకున్నాం కదా, దీని తర్వాత ప్రోటీన్ ఉంటుంది కదా అది కూడా వేసుకుంటున్నాం అన్నమాట. దీన్ని ప్రోటీన్ సాయిల్ ఉంటుంది కదండి, అది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను బలం కోసం. సరిపోతుంది. ఇంకొకసారి వెల్ మిక్స్ చేసుకుందాం. ఇది దించిన తర్వాత కొద్దిసేపు వదిలేయాలండి. వదిలేస్తే అప్పుడు అది మెల్లిగా ప్లెయిన్ వాటర్ అనేది పైకి వచ్చేసి నార్మల్ ఇదంతా లోపలికి ఉండిపోతుంది అన్నమాట. ప్రాబ్లం ఏమీ లేదు. చక్కగా ఇలా పెట్టేసుకున్నాను కదా. నెక్స్ట్ ఆ మొక్క అనేది నేను ఇన్సర్ట్ చేస్తానండి, లోపలికి పెట్టేస్తాను. జాగ్రత్తగా తీయండి, కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి. జస్ట్ అలా పెట్టేసుకుని కవర్ చేసుకుంటే చాలు. ఫస్ట్ బయటకే పెట్టుకుందాం, తర్వాత మనం అరేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలా బయటికి పెట్టేద్దాం. కొద్దిసేపు తర్వాత మనం అరేంజ్ చేసుకోవచ్చు. అదే అరేంజ్ అయిపోద్దండి. ఇలా అరేంజ్ చేసుకున్నాం కదండి. ఒకసారి ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకుందాం. చేసేది ఏదైనా నీట్ క్లీన్గా చేస్తే అదొక సంతోషం. సో చిక్క అయిపోయింది చూసారా. లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటే అయిపోతుంది.
ఇది ఇంకా రావాలండి. సో అందుకని తామరాకు మీద నీటి బొట్టు అంటారు కదా, దీన్నే అన్నమాట. వాటర్ ఉండదు. ఫ్రెండ్స్, వాటర్ అయితే ఇప్పుడు మనం ఫిల్అప్ చేసుకున్నాం కదా. నేనైతే పొజిషన్ ఇది అనుకున్నాను. నెక్స్ట్ ఇది ఏం చేస్తామంటే ఇది పూర్తిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం అండి. మేడం మన మట్టి అయిపోద్ది కదా అని మీ అందరికి డౌట్ ఉండొచ్చు. ఇది మట్టి అయిపోతుంది కదా, మట్టి వచ్చేస్తుంది కదా అంటే, లేదంటే మట్టి వచ్చేసిన కొద్దిసేపు తర్వాత దాని కింద సిట్ అయిపోతుంది. ఏంటంటే మట్టి కావాలి, వాటర్ కావాలి. ఎందుకంటే మట్టి అనేది అక్కడ మొలకలు వచ్చాయి కదండి, సీడ్కి మట్టి కావాలి కదండి, ఫ్లవర్కి ఏంచో వాటర్ కావాలి. కాబట్టి మనం ఈ విధంగా తామరపు కూడా వాటర్ మీద ఉంటుంది కాబట్టి మనకి నేనైతే ఇలాగా తీసుకున్నాను నేను. సో ఈ విధంగా అనుకున్నాను నేనైతే మాత్రం ఇలా పెడదామని. కొద్దిసేపు 1 గంట లీవ్ చేసేస్తే అది ఏకంగా కింద దిగిపోతుందండి. ఓకేనా? ఒక్క పువ్వైనా అసలు చాలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఇప్పుడైతే వస్తాను. అన్వాంటెడ్ వాటర్ పడిపోద్ది అంతే తప్ప ఇంకేం ఉండదు. చూడండి ఇలా ఉంది కదా. కొద్దిసేపు తర్వాత ఇదంతా సిట్ అయిపోతుంది. సిట్ అయిపోయి ఆకులన్నీ చక్కగా ఇలా పైకి వచ్చేస్తాయి. ఇది మీరు ఇప్పుడు కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి వస్తున్నాయి, మీకు చూపించాను కదా, చిక్కులు పడతాయండి. కాబట్టి జాగ్రత్తగా ఇది ఇంకా వస్తున్నాయి అన్నమాట. ఒక 1 అవర్ తర్వాత ఇవంతా చక్కగా కిందకు తిరిగిపోయి మామూలుగా తేలికైన వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఒక్కటే పైకి కనిపిస్తుంది, మిగతాదంతా కిందకి దిగిపోతుంది అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే షార్ట్స్లో కూడా ఎలా పెట్టానో స్టార్టింగ్ దగ్గర నుంచి వీడియోస్ అన్నీ నేను పెట్టానండి. ఒక్కసారి మీరు వెళ్ళి అందులో క్లియర్ నేను ఏం చెప్పానంటే సీడ్ ఎటువైపు రబ్ చేయాలి, ఈజీ ప్రాసెస్ రబ్బింగ్లో కూడా ఎటువైపు ఎలా చేస్తే రబ్బింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే అది రాపిడి రబ్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. కాబట్టి కొంచెం ఎలా చేయాలి అనే కొన్ని కాన్సెప్ట్ ఈజీ ప్రాసెస్ కూడా మన ఛానల్లో నేనైతే చెప్పాను. సో కాబట్టి ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళారనుకోండి, మీకు చక్కగా అన్నీ అర్థమవుతాయి. ఐ హోప్ మీరు ఒకసారి వెళ్ళి పాయింట్ టు పాయింట్ నేను వివరంగా క్లియర్గా ఎటువైపు ఆ సీడ్ అనేది ఏంటి, ఇది మామూలుగా షాపుల్లోని వాటిలోని అదే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయండి. కిరాణా షాపుల్లో కూడా తీసుకోండి. మళ్ళీ దేవుడికి సామాన్లు అవి కొంటాం కదండి, దేవుడి సామాన్లు కొనే స్టోర్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి. మనం ఇవి విత్తనాలు అమ్మవారు అదే లక్ష్మీదేవి దగ్గర కూడా మనం గవ్వలని ఇవన్నీ పెట్టుకుంటాం కదా, నేనైతే పెట్టుకుంటానండి. సో అందుకని నేను చెప్తున్నాను అన్నమాట. కాబట్టి మీరైతే ఆ గవ్వల ద్వారా కూడా సో మీరు స్టోర్ ద్వారా అక్కడ ఉన్న స్టోర్లో కూడా మీరు తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు, లేదంటే స్టోర్ అదే కిరాణా షాప్లోనే దొరుకుతాయి. లేదంటే హ్యాపీగా మీరు ఎక్కడైతే దేవుడికి సంబంధించిన స్టోర్స్ ఏవైతే ఉన్నాయో దానికి వెళ్ళిపోండి, హ్యాపీగా మీకు అన్నీ అవైలబుల్గా దొరికేస్తాయండి.
ఈ ప్లాంట్ వీడియోస్ కూడా నేను పెట్టాను, చూస్తున్నారు కదా. ఇందాక ఫస్ట్ పెట్టిన కన్నా కొంచెం నీళ్ళు అనేవి కొంచెం పైకి ఇదయ్యాయి. సో అలాగా ఇసుక అనేది కింద దిగిపోయి తేలికైన వాటర్ పైకి వస్తుంది. తర్వాత ఇది తర్వాత ఫ్లవర్స్కి వాటికి కరెక్ట్గా సరిపోతుందండి. ఐ హోప్ మీరు మరీ చెప్తున్నాను, మీకు పూర్తి వీడియో పూర్తిగా వివరంగా షార్ట్లో నేను చెప్పాను, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత ఇది మేకింగ్ ప్రాసెస్ కూడా ఇది ఎలా పెట్టాలో కూడా మీకు వివరంగా చెప్పాను, ఏంటేంటి యూస్ చేశానో కూడా మీకు చెప్పాను నేను. సో పొలంలో ఉన్న మట్టి సరిపోద్ది, బంకమట్టి, మళ్ళీ కౌడంగ్ ఉన్నది అయితే మాత్రం చాలా బాగా ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంటుందండి. సో ఇలాగైతే రాదండి, నేనున్న దాంట్లో కాన్సెప్ట్లో బాగానే పెట్టానండి. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇలాగా ఒక 5 days సీడ్స్ పెట్టాను, తర్వాత కొద్ది రోజులకి మొలకలు వచ్చాయి, తర్వాత ఏంచో కొంచెం మట్టి ఇవన్నీ పెట్టాను. సో హ్యాపీ. ఇగో చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇవన్నీ. ఆకుల ప్రాసెస్ అనేది ఇప్పుడు అవుతుంది చూడండి. బుల్లిది ఎంత బాగుంది వస్తుంది. ఇవి ఇలాగ ఇంకా పెద్ద అవుతాయి. నెక్స్ట్ ఇవి అవుతున్నాయి, వస్తాయి, అయిపోయింది. చూసారు కదా ఎంతో హ్యాపీగా నేనైతే పెట్టానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా చూస్తుంటే మాత్రం. సో ఒక్క పువ్వైనా వచ్చి రావాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన వీడియోస్ అన్నీ చూడండి. మీ వాల్యుబుల్ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. మీ అమూల్యమైన సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకైతే నేను వస్తానండి. థ్యాంక్ యూ అండ్ ఆత్మ నమస్తే. లవ్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, ఇందాక మీద వాటర్ అనేది అలా డౌన్ అయింది కదా, ఇంకా డౌన్ అయిపోయి ప్లెయిన్ వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి. ఆత్మ నమస్తే.